మున్సిపల్ పారిశుద్ధ కార్మికుల సమస్యలు పూర్తిగా పరిష్కరించాలని, అప్పుడే విధులు నిర్వహిస్తామని కార్మికులు మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. సంఘటనా స్థలానికి మున్సిపల్ కమిషనర్ ఉమామహేశ్వరరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ నరేందర్లు చేరుకొని కార్మికులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వాగ్వాదం నెలకొంది. అనంతరం మున్సిపల్ కమిషనర్ తన ఛాంబర్లో కార్మికులతో మాట్లాడి వివరాలు సేకరించారు. సమస్యలన్నీ పరిష్కరించే విధంగా కృషి చేస్తామని అన్నారు. సమస్యలను పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామని, ఆందోళన విరమించి విధులలో వెళ్లాలని సూచించారు. మున్సిపల్ కార్మికుల ఆందోళనకు దండి వెంకట్తో పాటు బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు. కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, పారిశుద్ధ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఏమనగా ఈ ఆర్మూర్ మున్సిపాలిటీలో ఇప్పుడు కొత్త ఎక్కిన వినయ్ రెడ్డి కానీ వీళ్ళు నాటకాలు చెల్లిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. మాకు ఎవరు ప్రభుత్వాలు అవసరం లేదు, మేము పారిశుద్ధ కార్యక్రమం అందుగురించనే పొద్దున లేచి శుభ్రపరచటం మా బాధ్యత. అందుగురించనే మా హక్కుల గురించి మేము పోరాడుతున్నాం. మాకు ఇవాళ ఎందు గురించి అంటే మా లోన ఆవేదనతో ఈరోజు మాకు అనుకూలంగా ఈ మున్సిపల్లో ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరిగ్గా చక్కగా పని చేయలేకపోవడం వలన మాకు ఈ ఇబ్బందులు కలుగుతున్నాయి. మమ్మల్ని పట్టించుకునే నాదులు లేడు. అందుగురించనే మేము ఈ ధర్నా చేయడం జరుగుతుంది. అది సామాన్యమైన కోరికనే. ప్రతి ఒక్క ఉద్యోగికి ఈఎస్ఐ కార్డు మంజూరు చేస్తాము. పిఎఫ్ ఈఎస్ఐ ప్రతి నెల జమ అయ్యేలా చూడాలి అకౌంట్లలో. ఒకసారి అకౌంట్స్ సెక్షన్తో మాట్లాడి ఎంత పెండింగ్ ఉన్నాయో ఒక రిపోర్ట్ తీసుకొని త్వరలోనే పరిష్కరిస్తా ఆ విషయాన్ని. పాత ఏరియర్స్ డబ్బులు కూడా ఇవ్వమని కోరుతున్నారు. అది అకౌంట్ సెక్షన్లో అడిగి అసలు నిజంగా ఏరియర్స్ ఉన్నాయా లేవా పరిశీలించి అవి కూడా తొందరలో ఏర్పాటు చేస్తాం. ప్రతి నెల 2 చుట్టీలు కార్మికులకు. అది మటుకు సాధ్యం కాదు, ఎందుకంటే అది ప్రభుత్వ నిర్ణయం. అది వేరే మున్సిపాలిటీలో ఎలా జరుగుతూ ఉంటే అలా జరుగుతూ ఉన్నది.